హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర పొడి అండి, కారప్పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఫస్ట్ వచ్చేసి నేను 1 కేజీ గోంగూరను బాగా కడిగి ఆరబెట్టుకున్నానండి. నీడలో 1 డే ఆరబెట్టి, ఎండలో 1 డే ఆరబెట్టుకోవాలి. చాలా డ్రైగా అయిపోయే వరకు ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కొంచెమే పడుతుందండి. ఇక్కడొచ్చేసి నేను చుంచితే ఇలా ఇరిగిపోతుందనమాట. సౌండ్ రావాలి. అంత బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి ఆకనేదే ఉండకూడదండి. ఆకులో తేమ ఉండకూడదు. తర్వాత కడాయి పెట్టుకొని కొద్దిగా ఎండుమిర్చి ఏసుకొని బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని దాంట్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకోవాలండి. మీరు పుల్లటి గోంగూర తీసుకుంటే చింతపండుని స్కిప్ చేయండి. మీరు గోంగూర తీసుకునేది పుల్లగా లేకపోతే గనుక చింతపండు యాడ్ చేసుకోండి. కొద్దిగా యాడ్ చేసుకోండి. ముందుగా దీన్ని మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎటువంటి నాన్ వెజ్ పికిల్స్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి.